హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో జ్ఞాన్ తెలుగు. ఇవాళ ఒకసారి బిట్ కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాం. అట్లాగే నిన్న లైవ్ లో మీరు ఏవైతే కాయిన్స్ బయింగ్ జోన్స్ అడిగారో వాటన్నిటిని ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేస్తాను. ఆల్రెడీ నిన్న చెప్పాను కదా, సపరేట్ ఒక వీడియో కూడా తీసుకొస్తాను. దానికి ముందు ఒక షార్ట్ బిట్ కాయిన్ అప్డేట్స్ కూడా చెక్ చేద్దాం. అట్లాగే బిట్ కాయిన్ ఇక్కడ నుంచి మనకి కొంచెం అప్ సైడ్ మూవ్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. పైన ఎక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కింద కొత్త లో వస్తుందా, లేకపోతే కొత్త బ్లీడ్ ని మార్కెట్ లో తీసుకొస్తుందా, ఇవన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. అట్లాగే ప్రీవియస్ వీడియోస్ లో నేను సిఎంఈ గ్యాప్ అన్నాను కదా, ఆ సిఎంఈ గ్యాప్ అసలు ఫిల్ అయిందా, లేకపోతే ఇంకా సిఎంఈ గ్యాప్ లేదు అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ సిఎంఈ గ్యాప్ మనకి ఏదైతే బేరిష్ మూవ్మెంట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చిందో వచ్చేటప్పుడు కూడా ఒక సిఎంఈ గ్యాప్ తీసుకొని అయితే వచ్చింది. ఆ సిఎంఈ గ్యాప్ దాకా కూడా మార్కెట్ రీటెస్ట్ అయితే చేయొచ్చు. ఒక షార్ట్ టైం ఫ్రేమ్ లో మనం మళ్ళీ కొంచెం లాంగ్ ట్రేడ్ తీసుకోవడానికి కూడా ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ప్రీవియస్ గా నేను ఒక వీడియోలో షూర్ షార్ట్ కాల్ అని ఒక బిట్ కాయిన్ ట్రేడ్ అయితే ఇచ్చాను మీకు. లైక్ షార్ట్ కాల్ ఎవరు తీసుకున్నారో నాకైతే తెలియదు. ఒకసారి ప్రీవియస్ వీడియోలో అయితే చెక్అౌట్ చేయండి. ఎగ్జాక్ట్ గా నేను ఏదైతే చెప్పానో అదే ప్లే అవుట్ అయితే జరిగింది. నిన్న నేను దీన్ని లైవ్ లో డిస్కస్ చేయడం అయితే మర్చిపోయాను. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ద ఓన్లీ థింగ్ దట్ కీప్స్ మీ మోటివేటెడ్. ఆ మోటివేషన్ తోనే ఇంకా కొత్త కంటెంట్ తీసుకురావడానికి లైక్ లైవ్స్ చేయడానికి అయితే ఉంటుంది. అట్లాగే కొన్ని ఆల్ట్స్ మీద ఇవే కాకుండా మంచి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఆల్ట్స్ మీద ఒక వీడియో తెద్దాం అనుకుంటున్నాను. మంచి సపోర్ట్ జోన్స్ లో బై చేయొచ్చు. వాటిని బై చేస్తే కనుక ఈజీగా 10 to 20x ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ వస్తాయి ఇక్కడ నుంచి మనకి కమింగ్ ఈ బుల్ రన్ లో. ఇన్ కేస్ ఆ వీడియో కావాలి అనుకుంటే కనుక ఆల్ట్స్ అని చెప్పి మీరు నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నిన్న నెక్స్ట్ వీడియోలో ఆ ఆల్ట్స్ మీద అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక బిట్ కాయిన్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ $84,589 లో అయితే ట్రేడ్ అవుతుంది. సో యూజువల్ గా మనకి ఏదైతే కింద ట్రెండ్ లైన్ ఉందో ఇదే ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇచ్చింది. అట్లాగే ఇంకొక థింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక మూవింగ్ యావరేజ్, నేను ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను, 200 డైలీ మూవింగ్ యావరేజ్ మనకి ఈసారి సపోర్ట్ ఇస్తుందని చెప్పాను. అదే మనకి సపోర్ట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ ని సపోర్ట్ కింద తీసుకోవచ్చు, అట్లాగే మూవింగ్ యావరేజ్ కూడా సపోర్ట్ కింద తీసుకోవచ్చు. ఇన్ కేస్ మూవింగ్ యావరేజ్ కింద మనం క్లోజ్ అయితే కనుక ఇట్స్ అన్ వెరీ బేరిష్ సైన్ అని అయితే చెప్పొచ్చు. లేదు అని అంటే కనుక బుల్ సైన్ లోనే వెళ్ళడానికి ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ప్రెసెంట్ మనం రెసిస్టెన్స్ గా తీసుకుంటున్న ఏరియా వచ్చేసరికి 87,000 చేంజ్ లో అయితే మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ప్రాపర్ గా మార్కెట్ రిజెక్ట్ అయ్యే ఒక జోన్ ఏదైతే ఉంది అని అంటే అది $90,200 to $400 చేంజ్ లో మనకి రిజెక్షన్ అయితే తీసుకుంటుంది. సో యూజువల్ గా మీకు సిఎంఈ గ్యాప్ అని అయితే చెప్పాను కదా, ఆ సిఎంఈ గ్యాప్ మార్కెట్ మనకి డౌన్వర్డ్స్ మొమెంటం వచ్చేటప్పుడు కనిపించిన సిఎంఈ వచ్చేసరికి మీరు చూసుకుంటే కనుక ఇక్కడ మనకి సిఎంఈ గ్యాప్ అయితే రావడం జరిగింది. ఈ సిఎంఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి కూడా మార్కెట్ అప్వర్డ్స్ మొమెంటం వెళ్ళడానికి కూడా ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదైతే ఒక్కసారి అందరూ క్లియర్ గా గుర్తైతే ఉంచుకోండి. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి పోమో అయిపోయి బయింగ్ చేసేసి అక్కడ ప్రాఫిట్ బుక్ చేయకపోతే కనుక మళ్ళీ మీరే లాస్ లోకి అయితే బుక్ వస్తారు. సో ఈ సిఎంఈ వచ్చేసరికి $94,000 చేంజ్ టు $92,745 మధ్యలో అయితే ఈ సిఎంఈ గ్యాప్ ఉంది. ఇదైతే మళ్ళీ మనకి ఫిల్ అవ్వాలి. అప్రాక్సిమేట్లీ ఇది కూడా $600 to $800 మధ్యలో ఇంకొంచెం గ్యాప్ అయితే ఉంది. ఇన్ కేస్ ఇది కూడా ఫిల్ అయిపోతే కనుక మనం టువర్డ్స్ ప్రెసెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సినారియో ప్రకారంగా యూజువల్ గా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటే ప్రెసెంట్ ప్లేఅవుట్ ఇలా ఉండి ఈ సిఎంఈ గ్యాప్ ని ఫిల్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఒక కరెక్షన్ అయితే తీసుకొని వచ్చి ఇంకా కొంచెం లోవర్ జోన్స్ ని టెస్ట్ చేసి దాని తర్వాత అప్వర్డ్స్ మొమెంటం కి వెళ్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ లో. సో ఏం జరుగుతుంది అనేది అయితే చూద్దాం. అట్లాగే ప్రెసెంట్ నాకు ఇక్కడ నుంచి సపోర్ట్ కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏం కనిపిస్తుంది అని అంటే మనకి ఆర్ఎస్ఏ ఏదైతే ఉందో ఆర్ఎస్ఏ అన్నది ఎగ్జాక్ట్ సపోర్ట్ లో ఉంది గైస్. సో సంవాట్ మనకి కొంచెం మూవ్స్ అయితే కనిపిస్తాయి ఒక 2-3 డేస్. దాన్ని చూసి మనం మార్కెట్ వెళ్ళిపోతుందని అయితే ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. మళ్ళీ బేర్ ట్రెండ్ కూడా రావడానికి ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ జోన్ కనుక బ్రేక్ అయితే కనుక యూజువల్ గా మనకి నెక్స్ట్ టార్గెట్ అనేది $73,800 చేంజ్ దాకా అయితే ఉంటుంది. అది బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ మనం $63,000 దాకా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 63,000 దాకా వెళ్తుంది అనుకుంటున్నారా మార్కెట్? యూజువల్ గా మనం 90-1,00,000 లో ఉన్నప్పుడే ఇంపాసిబుల్ అని అయితే మీరు చెప్పడం జరిగింది. చాలా మంది
అయితే కామెంట్ చేశారు ఇంపాసిబుల్ ఈ జోన్ ని బ్రేక్ చేయడం అని చెప్పి, బట్ బ్రేక్ అయితే అయింది. అట్లాగే నెక్స్ట్ $63,000 చేంజ్ దాకా మనం బిట్ కాయిన్ చూడొచ్చు అనుకుంటున్నారా లేదా, దీన్ని కూడా అయితే తెలియజేయండి. సో దీన్ని అయితే ఒక్కసారి మీ ఐ సైట్ లో అయితే ఉంచండి. అట్లాగే ఇట్లా ఒక క్విక్ బౌన్స్ బ్యాక్ కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ అట్లాగే మనకి పైన ఈ ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో యూజువల్ గా ఇప్పుడు మనకి ఈ రెండు ట్రెండ్ లైన్స్ అంటే ప్రెసెంట్ మనకు కనిపిస్తుంది కదా, సో మనకి 91,000 లో మళ్ళీ మనకి ఇక్కడే రిజెక్షన్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. అట్లాగే ఇట్లా వచ్చినా ఇది బ్రేక్ చేసుకొని వచ్చినా ఇక్కడ కూడా రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇదే సపోర్ట్ ని మనం కన్ఫర్మ్ అయితే చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ అడిగిన మనకి కామెంట్ వచ్చేసరికి ఐసిపి గైస్. ఐసిపి అన్నది మనకి ట్రేడింగ్ అరౌండ్ ప్రెసెంట్ $6.37 లో అయితే ఉంది. ప్రెసెంట్ ఉన్నది బై వన్ జోన్, ఇక్కడైతే 100% బై చేయొచ్చు. ఇక్కడ నుంచే మనకి ఐసిపి ఈ జోన్ ని టచ్ చేసుకున్న తర్వాతే మామూలుగా ఐసిపి ఈ జోన్ ని టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్లైట్ అక్యూములేషన్ తీసుకొని టువర్డ్స్ మళ్ళీ $15 రేంజ్ దాకా అయితే వెళ్ళింది. సో దీన్ని అయితే చూడండి. అట్లాగే ఐసిపి నా అనాలిసిస్ ప్రకారంగా అయితే బై టు జోన్ ని టచ్ చేయడానికి వచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ జోన్ ఇప్పటికే చాలా బాగా వీక్ అయిపోయింది. సూన్ ఆర్ లేటర్ ఇది బ్రేక్ అయ్యి బై టు జోన్ దగ్గరకు వచ్చి బై టు జోన్ లో కూడా పిక్ చేసుకొని ఎక్స్పోనెన్షియల్ మూవ్ కి రెడీ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఐసిపిలో. సో నెక్స్ట్ వచ్చేసరికి డాజ్ కాయిన్ గైస్. డాజ్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రెసెంట్ కరెంట్ సపోర్ట్ లో అయితే ఉంది. 18 cents లో దీన్ని బై చేయొచ్చు. 16 to 18 మధ్యలో అయితే బై చేయొచ్చు. అట్లాగే ఈ ఏరియాని కూడా ఒకసారి మైండ్ లో అయితే పెట్టుకోండి. ఇది వచ్చేసరికి మనకి 10 cents అయితే వస్తుంది. ఈ 10 cents లో కూడా ఒక బయింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి హ్యూజ్ అక్యూములేషన్ జోన్ ఉంది. దీన్ని కూడా టచ్ చేయడానికి రావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ జోనే ప్రీవియస్ గా మీరు ఇక్కడ చూసుకుంటే ఈ జోనే మనకి ఒక ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఇచ్చింది. అట్లాగే ఇదే బుల్ రన్ కి కన్ఫర్మ్ అయితే చేసింది డాజ్ లో. అదే జోన్ ని సపోర్ట్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడానికి వచ్చినా కానీ ఆశ్చర్యం అయితే లేదు. సో 10 cents లో కనుక వస్తే కనుక హ్యూజ్ క్వాంటిటీలో అయితే మీరు పిక్ చేసుకోవచ్చు డాజ్ లో. నెక్స్ట్ మళ్ళీ బుల్ రన్ దాకా దాన్ని అయితే హోల్డ్ కూడా చేసుకోవచ్చు యూజువల్ గా. సో దీన్ని అయితే ఇక్కడ మీ రేడార్ లో అయితే పెట్టుకోండి. మీకు ప్రీమియం ఇది ఉంటే గనక ఇండికేటర్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. యూజువల్ గా నేనైతే ఈ ట్రెండ్ లైన్ మీద టచ్ చేస్తే గనక నేనైతే ఇండికేటర్ ని సెట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మీరు అడిగిన కాయిన్ వచ్చేసరికి బ్రెట్ గైస్. బ్రెట్ అనేది ప్రెసెంట్ మనకి బై వన్ ఇదే మనకి మొత్తం ఉన్న జోను. ఇక్కడ 100% అయితే దీన్ని అక్యూములేట్ చేసుకోవచ్చు. మనకి బ్రెట్ వచ్చేసరికి 0.03698 లో అయితే మనకి కనిపిస్తుంది. 100% హ్యూజ్ గా అక్యూములేట్ కూడా చేసుకోవచ్చు. యూజువల్ గా మనకి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఉన్న ఆల్ టైమ్ హై చూసుకున్నా గానీ 556% దాకా అయితే కనిపిస్తుంది. ఇది 100% అయితే టచ్ చేస్తుంది బుల్ రన్ లో. దీనికన్నా మంచి హ్యూజ్ ఎక్స్పోనెన్షియల్ మూవ్ వస్తుంది బ్రెట్ లో. చెప్తూనే ఉంటాను కదా, కాయిన్ బేస్ కి సంబంధించిన నేటివ్ టోకెన్ టైప్ అయితే అనుకోవచ్చు. ఇప్పటిదాకా కాయిన్ బేస్ కి నేటివ్ టోకెన్ లేదు. సో బ్రెట్టే దాన్ని ఇది చేసుకుంటూ మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ అయితే ఇస్తుంది. 100% అందరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన ఒక మీమ్ కాయిన్. అట్లాగే ఇది నేను ప్రమోట్ చేయట్లేదు, మీరు అడిగిన కామెంట్స్ ని పిక్ చేసుకొని మాత్రమే అనాలిసిస్ అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి పాప్ క్యాట్ కూడా 100% సపోర్ట్ లో అయితే ఉంది. లాస్ట్ సపోర్ట్. దీని తర్వాత ఇది బ్రేక్ చేసుకుంటే, ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసుకుంటే కనుక పాప్ క్యాట్ కి ఇంకొక సపోర్ట్ లేదు. ఇది బ్రేక్ చేస్తే మనం కిందకి 0.00 అనే సెన్స్ దాకా కూడా వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది పాప్ క్యాట్. ఇది బ్రేక్ చేయకూడదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది బ్రేక్ చేస్తే గనక ఫుల్ ఆన్ బ్లీడింగ్ ఏ ఉంటుంది పాప్ క్యాట్ లో. ఇది ఒక బై జోన్ 100%. ఇక్కడ పాప్ క్యాట్ లో అయితే బై చేయొచ్చు. సో ఇది మనకి అరౌండ్ ఈ జోన్ వచ్చేసరికి 12 cents to 27 లైక్ 21 cents 12 to 21 cents మధ్యలో ఎక్కడైనా మీరు బై చేయొచ్చు. ప్రెసెంట్ 27 లో ఉంది. వెయిట్ చేయండి, మళ్ళీ 21 to 12 మధ్యలో. సో నెక్స్ట్ వచ్చేసరికి డాక్స్ గైస్. డాక్స్ అన్నది మనకి టాన్ బ్లాక్ చైన్ మీద బిల్డ్ అయిన ఒక మీమ్ కాయిన్. ఇది యూజువల్ గా మేజర్ సపోర్ట్ వచ్చేసరికి బ్రేక్ చేసుకొని కింద మనకి ట్రేడింగ్ అవుతుంది. సపోర్ట్ నుంచి మనం చూసుకుంటే కనుక ఇంకా 73% అయితే పడిపోయింది. ప్రెసెంట్ మనకి ఇక్కడే అక్యూములేషన్ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక లైక్ మనకి విపి చూపిస్తుంది ఇక్కడ అక్యూములేషన్ జరుగుతుంది అని. ఇన్ కేస్ మీరు ఏమన్నా బై చేద్దాము అనుకుంటే డాక్స్ లో ఇక్కడ బై అయితే చేసుకోవచ్చు 100%. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ బై చేసిన ప్రెసెంట్ ఉన్న హై చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 1000% దాకా అయితే మనకి మూవ్మెంట్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ ఏమైనా ఈ డిప్ లో బై చేద్దాము అనుకుంటే డాగ్స్ ని ప్రెసెంట్ అక్యూములేషన్ లో బై చేయండి. 100% మనకి ఈ టార్గెట్ పైన అయితే 100% అయితే రీచ్ వస్తుంది. ఇక్కడికి వస్తేనే 200 to 300% వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, ఎగ్జాక్ట్లీ 350% దాకా అయితే వస్తుంది. 100% ప్రాఫిట్. ఇది 90% ఛాన్స్ ఉంటుంది దీనిపైన డాగ్స్ కి మనకి రీచ్ అవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మనకి వచ్చేసి మీమ్ కాయిన్.
సో యూజువల్ గా మీరు అందరు అడిగింది మీమ్ కాయిన్సే ఇవే. నేనైతే ఆల్రెడీ నేను మీకు కామెంట్స్ ని కూడా చూపిస్తాను చూడండి. సో టర్బో గైస్, టర్బో వచ్చేసరికి బెస్ట్ మీమ్ కాయిన్ అయితే చెప్పొచ్చు. బిట్ కాయిన్ కి ఎట్లాంటి ఒక బ్యాక్డ్ బై స్ట్రక్చర్ ఉంటుందో అట్లాంటి స్ట్రక్చర్ మీద బిల్డ్ అయిన ఒక మీమ్ కాయిన్ టర్బో అన్నది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సపోర్ట్ లో ఉంది. ఈ సపోర్ట్ ని కనుక బ్రేక్ చేస్తే, సో మీరు చూసుకుంటే కనుక వీక్లీలో స్లైట్ గా మనకి డైలీలో అయితే బ్రేక్ అయిపోయింది. సో ఇదే సపోర్ట్ నాకైతే బ్రేక్ అయి కనిపించింది. ఇన్ కేస్ వీక్లీలో ఇంకొక 1 day 12 hours అయితే వెయిట్ చేయండి. టర్బోలో మనకు ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇది కూడా బ్రేక్ చేస్తుందా లేదా అని చెప్పి. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే కనుక మనం టర్బోని ఈ రేంజ్ లో అయితే చూడొచ్చు 100%. ఇదే మనకి మంచి కన్సాలిడేషన్ జోన్. ఇది మనకి 2023 నుంచి అయితే వస్తుంది. ఈ కన్సాలిడేషన్ లో మనకు ఒక్కసారి ఒక టచ్ వచ్చినా గానీ మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హై వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. బట్ అందరికీ తెలిసిందే కదా, టర్బో ఈ జోన్ కి వచ్చిన తర్వాత హైస్ కి వెళ్తూనే ఉంది కానీ లోస్ కి అయితే రాలేదు. బట్ ఈ బేర్ లో లైక్ మనకి ఇప్పుడున్న రిట్రేస్మెంట్ లో అయితే వచ్చింది. దీన్ని 100% పిక్ చేసుకోవచ్చు. టర్బో ఈజ్ అన్ బెస్ట్ మీమ్ కాయిన్ అని అయితే చెప్తాను నేను. మీమ్ కాయిన్ స్ట్రక్చర్ కి ఒక ట్రాన్స్పరెంట్, దీంట్లో కొత్త సప్లై రాదు బిట్ కాయిన్ లాగే చాలా ఉన్నాయి. దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, కావాలంటే మీరు వీడియోని కూడా చెక్అవుట్ అయితే చెయ్యండి. సో టర్బోని మీరు పిక్ చేసుకోవాలనుకుంటే కనుక రిస్క్ ఫ్యాక్టర్ లో ప్రెసెంట్ ఉన్న జోన్ లో అయితే పిక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక మీరు 0.00001283 ఈ రేంజ్ కి వచ్చిన తర్వాత అయితే 100% అయితే పిక్ చేసుకోండి. అట్లాగే ఈ చార్ట్స్ అన్ని నేను మీకు టెలిగ్రామ్ లో అయితే ఇస్తాను, ఒకసారి మీరు అయితే చెక్అవుట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ అయితే 100% అందరూ జాయిన్ అవ్వండి. మీకు ఇక్కడ ఏమన్నా బై జోన్స్ అర్థం కాకపోయినా మీరు క్లియర్ గా మళ్ళీ చెక్అవుట్ చేసుకోవాలి అనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అయిపోండి. మీకు ఈ చార్ట్స్ ప్రెసెంట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ప్రతి చార్ట్ అనేది మీకు ఈ టెలిగ్రామ్ లో అయితే కనిపిస్తుంది. సో అంతే గైస్, ఈ వీడియో అయితే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే ఇంకా ఇట్లాంటి ఆల్ట్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు దేని మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, మీకు ఎట్లాంటి బయింగ్ జోన్స్ కావాలి, ఒకవేళ టార్గెట్స్ వస్తే ఎక్కడ దాకా రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నెక్స్ట్ నా కమింగ్ వీడియోలో నేనైతే వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.